ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, వయస్సు పైబడిన తల్లిదండ్రుల్ని అమ్మాయి చూసుకోవాలా, అబ్బాయి చూసుకోవాలా? ఈ ప్రశ్న నేను కొన్ని వీడియోస్ కింద చూశానమ్మా. బయట పబ్లిక్ నుంచి వచ్చిన ప్రశ్న. సరే, మీరైతే సరైన సమాధానం చెప్తారని మీ ముందు పెడుతున్నాను. అదే తల్లిదండ్రుల్ని ఎవరు చూసుకోవాలి అన్న అసలు ప్రసక్తి ఎందుకు వస్తుందమ్మా? ఎవరికి వీలైతే వాళ్ళు చూడాలి. తల్లిదండ్రులు కొడుకును ఒక రకంగా, కూతురును ఒక రకంగా చూసారా? ఇద్దరిని సమానంగానే పెంచారా లేదా? అయితే పెంచటం సమానంగా చేసిన ఆస్తులు పంచుకోవటం మాత్రం ఎవరు చేస్తున్నారు చెప్పండి అమ్మా. అవును, ఆస్తులు ఎవరు పంచుకుంటున్నారు? మగపిల్లలే పంచుకుంటున్నారు. ఆస్తులు పంచుకోవడమే కాదు, వాళ్ళ ఇంటి పేరు కూడా వాళ్ళే తీసుకుంటున్నారా? తల్లిదండ్రులు ఇంటి పేరు అమ్మాయి పెట్టుకోవడానికి వీలవుతోందా? వీలు కావట్లేదు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో తాము ఉద్యోగాలు చేస్తూ ఆ మెయిడెన్ నేమే ఉంచుకోవడం సౌకర్యం అని చెప్పి ఉంచుకుంటున్నారు. కానీ ధర్మకార్యాలు ఏమన్నా చేసేటప్పుడు తన పుట్టింటి పేరు పెట్టుకోవడానికి ఉంటుందా? ఉండదు కదా. పూజలు అవి చేసేటప్పుడు. అవును. అంటే ఇప్పుడు ఈ యువతల కుటుంబానికి వచ్చింది, అవునా? అట్లాంటిది దీన్ని బట్టి నీకు అర్థం చేసుకోవాలి ఎవరికి ఎక్కువ బాధ్యత ఉంది. ఎవరికి ఎక్కువ బాధ్యత ఉందో ఇక్కడ స్పష్టంగా తెలిసిపోయింది. అయితే బాధ్యత లేనివాడు గనక అయినట్టయితే సోదరుడు, అట్లాంటప్పుడు తల్లిదండ్రులు వదిలేయకూడదు గనక అమ్మాయి తప్పనిసరిగా చూసుకోవాలి. వాళ్ళను చూడడం ప్రధానం. ఇప్పుడు చట్టం వేరు, ధర్మం వేరు, న్యాయం వేరు, ప్రేమాభిమానాలు వేరు. కరెక్ట్ అమ్మా. చట్ట ప్రకారం అయితే కొడుకు చూసుకోవాలి, అవునా కాదా? అవును. చట్ట ప్రకారం కొడుకు చూసుకోని పరిస్థితి అయితే, చట్ట ప్రకారం చూడటం లేదు కదా అని కూతురు నాకు చట్ట ప్రకారం బాధ్యత లేదు కదా అని వదిలేలేదుగా. ఇప్పుడు కూతురికి కూడా ఆస్తిలో సమానమైన వాటా ఇస్తున్నారు కదమ్మా, చట్ట ప్రకారం మనం వింటున్నాం. కూతురికి సమానమైన ఆస్తిలో వాటా ఇచ్చారు. మనవాళ్ళు పుడితే ఎవరి పిల్లల్ని చూస్తున్నారు అమ్మా నాన్నలు? కొడుకు పిల్లలు ఎవరికి సర్వీస్ చేస్తున్నారు? వాళ్ళ సర్వీస్ ఎవరు వాడుకుంటున్నారు? కూతురింట్లో ఉండి కూతురికి వండి పెడుతోందా అమ్మ? కొడుకుకి వండి పెడుతోందా? దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందా? లెక్కలు అడిగితే నేను చెప్తున్నా. ఈ లెక్కలు ఏమీ లేకుండా ప్రేమాభిమానాల దగ్గరకు వస్తే లెక్కలు ఏమీ లేకుండా చూడాల్సిందే. లెక్క అక్కర్లా. వాడు మొత్తం ఆస్తి తీసుకున్నాడు, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, అమ్మా నాన్నని చూడటం లేదు, దుర్మార్గుడు. ఓకే, అట్లానే అమ్మా నాన్న వదిలేదు కదా ఆడపిల్ల. మా అమ్మా నాన్నే నేను చూసుకుంటా, నా ఆస్తిలో నా భాగం అమ్మా నాన్నే నాకు ఆస్తిలో భాగం అని చెప్పి చూసుకోవచ్చు, తప్పేం లేదు. ఇలా చూసిన వాళ్ళు ఉన్నారు మనకి. అవునమ్మా. ఎవరో చెప్తాను, నిగమశర్మ అక్క అన్న పేరు ఎప్పుడైనా విని ఉంటారు. పాండురంగ మహాత్సంలో ఉంది ఆవిడ. ఆవిడకి పేరు కూడా పెట్టల, నిగమశర్మ అక్క అంతే. వాడి పేరు నిగమశర్మ, వాడి అక్క అంతే ఆవిడ. వీడు దుర్మార్గుడైపోయి భార్య మొహం చూడక, ఆస్తి అంతా పాడు చేసి, తల్లిదండ్రుల్ని చూడక, అసలు ఇల్లు ఎంత చండాలంగా చేయాలంత చండాలంగా చేశాడు. అనే దురలవాట్లకు లోనయ్యాడు. తల్లి తండ్రి కుంగిపోయారు. కుంగిపోతే ఆవిడ 5-6 యోజనాల దూరంలో ఉందిట ఆవిడ. ఆవిడికి తెలిసింది తమ్ముడు ఇట్లా అయిపోయాడు, అమ్మా నాన్న బాధపడుతున్నారని. వెంటనే భర్తని పిల్లల్ని వేసుకుని పుట్టింటికి వచ్చింది. ఒంటరిగా రాలా, భర్తని పిల్లల్ని తీసుకుని మరీ వచ్చింది. వచ్చి ఇల్లంతా సరిచేసింది, సర్దింది. తల్లిదండ్రుల్ని కఠినంగా మాట్లాడి వాళ్ళ దుఃఖంలోంచి బయటికి లాగింది. భార్యని ఏం చేయలేకపోయానని బాధపడింది. ఆస్తిపాస్తులన్నీ చక్కగా చూసింది. వాటన్నిటినీ భర్త పిల్లల సహాయంతో అన్ని రకాల ఆస్తుల్ని అన్నింటినీ మళ్ళీ ఇల్లు యథాప్రకారంగా ఉండేటి సెట్ చేసింది ఆవిడ. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వమో నేను చెప్పలేను. అట్లా చేసింది. ఆ చేసేటప్పుడు నీ పుట్టిల్లు నాకెందుకు అన్నాడా ఆవిడ భర్త? అలా మా పుట్టిల్లు బాగాలేదండి, వెళ్ళి సర్దాలి అంటే తను కూడా వచ్చాడు, పిల్లల్ని కూడా తీసుకొచ్చాడు. తాను తన పిల్లలు కూడా భార్యతో పాటుగా భార్య పుట్టింటిని సర్దారు. ఇట్లాంటి వాళ్ళు మన సంస్కృతిలో ఉన్నారమ్మా. అంచేత ఈ దెబ్బలాటలన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి వాళ్ళు చేసేదే తప్ప నిజానికి లెక్కల ప్రకారం ఏముంటుందమ్మా? లెక్కలు వేరు, జీవితం వేరు.
చట్ట ప్రకారం ఆస్తి ఇచ్చినంత మాత్రాన చూసి తీరాలని రూల్ లేదు, చూసి చూడకూడదని కూడా లేదు, చూడాలి. అంటే ఒక 10 ఎకరాల ఆస్తి ఉంది, ఒక కూతురు ఒక కొడుకు, 5 ఎకరాలు కూతురికి 5 ఎకరాలు కొడుకుకి ఇచ్చారు. కానీ వీళ్ళు ఎక్కడ ఉండి వీళ్ళ సర్వీసెస్ ఇచ్చి మిగిలినటువంటివన్నీ ఇచ్చి ఎప్పుడో వెళ్ళింది ఆ అమ్మాయికి ఆస్తి. తర్వాత తండ్రి తన తదనంతరం ఇస్తాడు అంటే వెళ్ళింది ఆస్తి. కానీ అప్పటిదాకా ఆ మొత్తం మీద వచ్చే ఆదాయము ఈయన ద్వారా కొడుకే అనుభవిస్తున్నాడా లేదా? అవును. ఆ అమ్మాయి పెళ్ళైపోయి వెళ్ళిపోయిన దగ్గర నుంచి 5 ఎకరాల మీద ఆదాయం అమ్మాయి అనుభవిస్తోందా? ఎవరు అనుభవించారు? తండ్రే ఉంచుకున్నాడు. తండ్రి కొడుకు దగ్గర ఉన్నాడు కనుక కొడుక్కే వెళ్ళింది. లేదు, కొడుకును దూరంగా పెట్టి తల్లి తండ్రి కూతురు దగ్గరే ఉండి ఇదంతా అక్కడే పెట్టారనుకోండి, అసలు అడిగే ప్రశ్నే లేదా, అమ్మాయే చూడాలి వాళ్ళని. అంతే. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఎవరికైతే సర్వీసు చేస్తున్నారో ఆ తల్లిదండ్రుల సేవల్ని ఎవరు వాడుకుంటున్నారో వాళ్ళదే బాధ్యత. ఇది లెక్క ప్రకారం. కానీ తల్లిదండ్రులు కదమ్మా, తల్లిదండ్రులు ఇలాంటి లెక్కలు అమ్మా నాన్నల దగ్గర చూడకూడదండి. అసలు ఎవరిని చూడం. మనం వీధిలో పోతుంటే కుక్క కాలు విరిగితే మనం అయ్యో అని చెప్పి అయ్యో అంటాం, కాస్త దానికి నీళ్లు పోస్తాం. ఇంకా కొన్ని సొసైటీలు ఉన్నాయి, వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని హాస్పిటల్లో చేర్చి దాన్ని బాగు చేయిస్తారు, మనం చేయలేకపోతే. అట్లా ఒక కుక్క కోసమే మనం అంత చేసేవాళ్ళం. మనని కని పెంచినటువంటి తల్లిదండ్రుల విషయంలో అలా చూసి చూడనట్లా ఎట్లా ఊరుకుంటాం? వీలైనంత ఎంత అందరికీ వీలు కాకపోవచ్చు. ఒక అమ్మాయి ఉంది, తల్లిదండ్రులు చూడాలనుంది, కానీ ఇంట్లో అత్తగారు మామగారు ఆడబడుతులు, ఈవిడది పెద్ద సంసారం, చూసే పరిస్థితి తెచ్చిపెట్టుకునే పరిస్థితి లేదు. అటువంటప్పుడు ఏం చేయగలదు? తనే వెళ్ళి అప్పుడప్పుడు చూసి వస్తుంది తప్ప టోటల్గా తను చూసుకునే వీలు లేదు. ఎన్ని ఉంటాయమ్మా కుటుంబాలు అన్నాక. ఇట్స్ నాట్ 1+1 = 2 కాదు, మెనీ టైమ్స్ 1+1 = 0 కూడా. అవునమ్మా, కరెక్ట్. అంచేత వీటిని పరిస్థితుల్ని, చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని, కుటుంబ పరిస్థితుల్ని వీటన్నింటినీ కలిపి ఒక మంచి ఈక్వేషన్ తయారు చేసుకుంటే తప్ప దీన్ని ఎవరు అని చెప్పడానికి లేదు. ఒక్కటి మాత్రం నిక్కచ్చిగా చెప్పేది ఏమిటంటే తల్లిదండ్రులు కష్టపడకుండా చూడవలసిన బాధ్యత ఇద్దరికీ ఉంది. అంతే. నమస్తే.